హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ 84,000 సబ్స్క్రైబర్స్ యొక్క మైల్ రాయి దాటి 1,00,000 సబ్స్క్రైబర్స్ దిశగా వేగంగా సాగుతుంది. సో మన ఛానల్ 84,000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వడానికి కృషి చేసినటువంటి ప్రతి వ్యక్తికి, సబ్స్క్రైబ్ అయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ టు ఆల్ ద క్యాండిడేట్ ఫర్ రీచింగ్ దిస్ అచీవ్మెంట్ 84,000. సో త్వరలోనే మన ఛానల్ 1,00,000 మంది కావాలి, ఈ యొక్క 84,000 యొక్క సబ్స్క్రైబర్స్. సో మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఒక ఎస్ఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. ఎస్ఎస్సి జేఈ సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో మనకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ పైన, అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎస్ఎస్సి జేఈకి అప్లై చేయబోతున్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియో ఒకసారి చూసి ఆ తర్వాతనే మీరు అప్లై చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఏంది, ఏ ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఏ రేంజ్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బీ జేఈ అండ్ నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎన్టీపీసీలో మనకు ఉన్నటువంటి మేజర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ సైన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలోంచే మనకు 30 to 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో. కాబట్టి అంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ని మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్. అండ్ డైలీ కూడా ఇంకా కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తాము. సో మనకు ఆర్ఆర్బీ, ఏఎల్పి, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ కొన్ని మ్యాచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా జరిగినటువంటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లలో, అదేవిధంగా స్టేట్ వైజ్గా ఏపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ ఈ క్వశ్చన్స్ అన్ని యాడ్ అవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఛానల్లో లైఫ్ సైన్స్ ఇస్ ద స్పెషల్ వన్. సో దీంట్లో లైఫ్ సైన్స్ వీడియోస్ కూడా ఉండడం జరిగింది. సో ఎవరైతే జనరల్ సైన్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లో ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ లింక్ వచ్చేసి వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి వీడియోస్ చూడండి. అదేవిధంగా డైలీ కూడా 1 or 2 వీడియోస్ అనేవి జనరల్ సైన్స్ సంబంధించి ప్రొవైడ్ చేస్తాను, థియరీ వైజ్గా, అదేవిధంగా ఇంపార్టెంట్ బిట్స్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్తో కలిపి కూడా ఇందులో ఉండడం జరిగింది. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్ఎస్సి రిలీజ్ చేసినటువంటి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్గనైజేషన్ బేస్ పైన అండ్ జూనియర్ ఇంజనీర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కేటగిరీ వైజ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ రిజర్వ్డ్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో ఓవరాల్గా ఉన్నటువంటి వేకెన్సీస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దానికి సంబంధించి డేటా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఓవరాల్గా 1,601 పోస్ట్ని మాత్రమే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో మనకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ యొక్క డేటా అంతా కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డేటాని నేను స్క్రూటినైజ్ చేయడం జరిగింది. అండ్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కేటగిరీ వైజ్గా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఫుల్గా డీటెయిల్స్లోకి వెళ్దాం. సో ఎస్ఎస్సి జేఈ సంబంధించి నేను అనాలైజ్ చేసిన తర్వాత డేటా అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఉన్నటువంటి 1,601 పోస్టులలో ఓసీకి 809, ఓబీసీకి 423, ఎస్సీకి 240, ఎస్టీకి 129 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. సో ఆల్ ఓవర్ ద ఇండియాలో మీరు ఇన్ని పోస్టులకు కాంపిటీషన్గా ఉంటారు. సో దీంట్లో మళ్ళీ మెకానికల్ వాళ్ళకి అతి తక్కువగా పోస్టులు ఉండడం జరిగింది. సో ఉన్నటువంటి 29 పోస్టులలో 16 ఓసీకి, 5 ఓబీసీకి, 4 ఎస్సీకి, 4 ఎస్టీకి ఉండడం జరిగింది. అదేవిధంగా సివిల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 1,600 పోస్టులలో 1,323 పోస్టులు సివిల్ వాళ్ళకు ఉండడం జరిగింది. ఓసీకి 666, ఓబీసీకి 352, ఎస్సీకి 228, ఎస్టీకి 102 ఉండడం జరిగింది. సో ప్రతి దాంట్లో కూడా 100 పైన 200 పైన ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ క్యాడర్లో కనుక చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 206 వేకెన్సీస్లలో ఓసీకి 108, ఓబీసీకి 52, ఎస్సీకి 30, ఎస్టీకి 16 ఉండడం జరిగింది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ కేటగిరీలో రెండింటి కంబైన్ చేసి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి 43 వేకెన్సీస్లలో ఓసీకి 19, ఓబీసీకి 14, ఎస్సీకి 5, ఎస్టీకి 5. సో మనకు ఓవరాల్గా ఇచ్చినటువంటి వేకెన్సీస్లలో సివిల్ వాళ్ళకి 80%, దాదాపు 75 నుంచి 80% కేవలం సివిల్ వాళ్ళకే ఇందులో ఉన్నాయి. సో ఎవరైతే మెకానికల్ వాళ్ళైతే ఎస్ఎస్సి జేఈకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే అప్లై చేయండి. ఎందుకంటే ఇది కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి అప్లై చేస్తున్నారు. సో ఇక్కడ మెకానికల్ వాళ్ళకి యాక్చువల్గా పోస్టులు చాలా తక్కువగా ఉండడం, అదేవిధంగా సెంటర్లో వేకెన్సీస్ కూడా తక్కువగా ఉండడం వల్ల హై కాంపిటీషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక్కొక్క పోస్టు కూడా దాదాపుగా 2 నుంచి 3,000 మంది దాకా పోటీ పడే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి కాబట్టి కాంపిటీషన్
దాదాపుగా 2 నుంచి 3 లక్షల మంది అప్లై చేస్తారు. ఈ యొక్క డేటా అనేది బయటికి రాదు ఎస్ఎస్సి నుంచి. సహజంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయన్న ఉద్దేశంతో ఎక్కువ మంది అప్లై చేస్తారు. బట్ ఫైనల్గా మనకు వచ్చిన డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్, మనకు సివిల్ ఇంజనీర్ వాళ్ళు మాత్రం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మాత్రం ఈజీగా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సెంట్రల్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది, స్టేట్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ రావడం జరిగింది. సో సివిల్ వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. బట్ మెకానికల్ వాళ్ళు మాత్రం ఎస్ఎస్సికి కొంచెం ఆలోచించి అప్లై చేయండి. బట్ కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది, ఇదైతే ముందే చెప్పేస్తున్నాను. మళ్ళీ తర్వాత సార్ కట్ ఆఫ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళతో ఎలక్ట్రికల్ వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు. అండ్ మెకానికల్ వాళ్ళ పేపర్ ఆటోమేటికల్గా మనకు న్యూమరికల్ బేస్ పైన కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎందుకంటే పేపర్ అనేది టఫ్గా రాబోతుంది. అండ్ ఎస్ఎస్సి జేఈ సంబంధించినటువంటి ఈ విధంగా స్క్రూటినైజ్ అయితే చేయడం జరిగింది ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్టు. అండ్ మెకానికల్ వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఆర్ఆర్బి జేఈ మాత్రం మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించినటువంటి కీ అనేది ఈరోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కానీ ఆర్ఆర్బీ నుంచి కానీ ఎలాంటి ఇంటిమేషన్ అయితే లేదు. అండ్ ఈ ఫైల్ వచ్చేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మన ఛానల్ని 84,000 మంది సబ్స్క్రైబర్స్ యొక్క మైల్ రాయి దాటించినందుకు. థ్యాంక్స్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ సపోర్టెడ్ మీ టు రీచ్ దట్ 84,000. అండ్ త్వరలోనే మన ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ యొక్క మైల్ రాయి కూడా దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.